నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనుక టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించివేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితమే. కానీ ఇటీవల బస్సు ప్రమాదాల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా స్లీపర్ బస్సులు దగ్ధమయ్యాయంటే బతుకుతారో లేదో తెలియని పరిస్థితి. గత ఏడాది కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో ఏకంగా 19 మంది మృతి చెందారు. కావేరీ ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. కల్లూరు మండలం చిన్నటకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందరూ సజీవ దహనమయ్యారు. అయితే స్లీపర్ బస్సులు ఎందుకు ఇంతగా ప్రమాదాలకు గురవుతున్నాయి? వీటిని చైనా వంటి దేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారు? మన దేశంలో పర్మిషన్లు లేకుండా వీటిని ఎలా రన్ చేస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్లీపర్ బస్సులో డిజైన్లో అనేక లోపాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. స్లీపర్ బస్సుల్లో 2 స్థాయిల్లో బెర్తులుంటాయి. మరోవైపు దాదాపు 5 అడుగుల ఎత్తులో సీట్లుంటుంది. ఏదైనా పెను ప్రమాదం జరిగినప్పుడు వాటి నుంచి దూకడం కూడా ఒక సవాల్గా మారింది. ఇలాంటి డబుల్ డెకర్ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండడంతో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎత్తులో ఉంటుంది. దీనివల్ల బస్సుకు స్థిరత్వం తగ్గుతుంది. దీంతో స్లీపర్ బస్సు స్పీడ్గా వెళ్ళినా, సడన్ బ్రేక్ వేసినా ఒకవైపు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బస్సు లగేజ్ వాహనం కింద భాగంలో స్థలం కేటాయించడం వల్ల స్థిరత్వం తగ్గుతుంది. స్లీపర్ బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇవే ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు స్లీపర్ బస్సు లోపలి క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది. కనీసం నడిచేందుకు కూడా ప్లేస్ ఉండటం లేదు. అంతేకాదు బస్సులో 30 నుంచి 35 సీట్లు స్లీపర్ సామర్థ్యం ఉంది. దీంతో ప్రయాణికులు నిద్రలో ఉండి ప్రమాదం జరిగినప్పుడు అకస్మాత్తుగా మేల్కొని బయటకు దూకేందుకు కూడా ఎగ్జిట్ డోర్ల వద్దకు చేరుకోవడం కూడా కష్టంగానే మారింది. అంతేకాదు స్లీపర్ బస్సుల్లో అత్యవసర ద్వారాలు సరిపడా ఉండవు. ఎప్పటికప్పుడు డోర్లు క్లోజ్ చేస్తారు. ప్రయాణికులు బయటకు రాకుండా ఉండేందుకు లోపల ఒక డోర్, స్టెప్ వద్ద మరో డోర్ ఉంటుంది. ఇవి దాటి వచ్చినప్పుడే ప్రాణాలతో బయటపడతారు. స్లీపర్ బస్సుల్లో తలకడలు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం అత్యధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కర్టెన్లు పాలిస్టర్ కావడంతో ఇది మంటలను ఈజీగా క్యాచ్ చేస్తుంది. అందువల్లే బస్సుల్లో మంటలు చెలరేగితే క్షణాల్లో బస్సు అంతా వ్యాపించి తగలబడుతుంది. మరోవైపు ఏసీ బస్సు కావడంతో కిటికీలు ఎప్పటికప్పుడు మూసే ఉంటాయి. ఎయిర్ కండిషన్డ్ డిజైన్ వల్ల పొగ మొత్తం బస్సులోకే చేరుతుంది. దీంతో బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు పొగ కమ్మేస్తుంది. ఇది కూడా ప్రాణ నష్టానికి మరో కారణం. అంతేకాదు పొగ పీల్చడం వల్ల కూడా మరికొందరు చనిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మరణాల సంఖ్య పెరిగే అవకాశము ఉంటుంది. ఇకపోతే చైనాలో 2009 నుంచి 2012ల మధ్య జరిగిన స్లీపర్ బస్సుల్లో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 2012 నుంచే చైనా ఈ బస్సులపై నిషేధం విధించింది. జర్మనీలో 2006లో భద్రతా కారణాల వల్ల స్లీపర్ బస్సులను బ్యాన్ చేశారు. భారత్లో మాత్రం బ్యాన్ కాలేదు. స్లీపర్ బస్సులలో వరుస ప్రమాదాల దృష్ట్యా ఈ బస్సులను బ్యాన్ చేసే బదులు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టార్డమ్ 119 పేరుతో స్లీపర్ కోచ్లలో పాటించాల్సిన నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం బస్సుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. బస్సులను కూడా ఫైర్ ప్రూఫ్గా నిర్మించాలి. దురదృష్టవశాత్తు ఈ నిబంధనలను చాలా ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బస్సులను నడిపిస్తున్నారు. అంతేకాదు ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలి అన్న అంశంపై ప్రయాణికులు అవగాహన కల్పించాలని రహదారి భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ నిబంధనలకు చాలా ట్రావెల్స్ కంపెనీలు పాతరేస్తున్నాయి. అందుకే మరణాల రేటు ఎక్కువగా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.